చిన్నారి కథల వినోదానికి స్వాగతం. ఈరోజు మనం ఒక నక్క కథ విందాం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా చురుకైనది, కాని కొంచెం సోమరి. ఒకరోజు అది చాలా ఆకలితో అడవిలో తిరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా తినటానికి ఏమీ కనిపించలేదు. అప్పుడే దాని కళ్లకు ఒక ద్రాక్షతోట కనిపించింది. అందులో ఎత్తుగా వేలాడుతున్న ద్రాక్ష పండ్లు మెరిసిపోతున్నాయి. నక్క ఆనందంతో పైకి చూసింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాయో ఈ ద్రాక్షలు అని అందుకోవటానికి దూకింది, అందలేదు. మరొకసారి దూకింది, అందలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నక్కకు ద్రాక్ష పండ్లు అందలేదు. చివరికి నక్క అలసిపోయింది. కోపంతో ద్రాక్ష పండ్లను చూసి, అవి పుల్లగా ఉంటాయి, నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, సాధ్యం కాకపోతే వస్తువుల్ని నిందించకూడదు. అందని ద్రాక్ష పుల్లనా అంటారు కదా, అలా. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. బాయ్. ఇంకా ఇలాంటి చక్కని కథల కోసం చిన్నారి కథల వినోదంని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.